ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దాతలు ముందుకు రావాలని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అన్నారు. మోపిదేవి వార్పు వద్ద గల మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి రాయపూడి 2 సీలింగ్ ఫ్యాన్లను వార్డెన్ కుంభ లంకేశ్వరరావుకు అందజేశారు. అలాగే వసతి గృహంలో రాత్రిపూట భోజనాన్ని రాయపూడి వేణుగోపాలరావు పరిశీలించి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయపూడి మాట్లాడుతూ మత్స్యకార బాలుర వసతి గృహాన్ని వారం క్రితం తాను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్శనలో వసతి గృహంలోని కొన్ని సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ఇన్వర్టర్ కు 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వలన కనెక్షన్ ఇవ్వకపోవడం, భోజనం చేయడానికి రేకుల షెడ్డు లేకపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్లు పాడైనట్లు గుర్తించినట్లు చెప్పారు. నూతనంగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి వసతి గృహాల్లోని సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తన వెంతుగా 2 ఫ్యాన్లు వసతి గృహానికి అందించినట్లు పేర్కొన్నారు. అలాగే దాతలు స్పందించి తమ దగ్గరలోని వసతి గృహాలకు తమ వంతు సేవ అందించాలని దాతలకు రాయపూడి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని వసతి గృహాలలో గల సమస్యలను స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. సంబంధిత వసతి గృహంలోని సమస్యలపై బుద్ధప్రసాద్ స్పందించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వసతి గృహంలోని అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. వార్డెన్ కుంభ లంకేశ్వరరావు విద్యార్థులను సక్రమంగా చూస్తున్నారని, పిల్లలతో స్నేహభావంతో మెలగడం పట్ల వార్డెన్ను రాయపూడి వేణు అభినందించారు. దాత సాయంతో రేకుల షెడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మేరకనపల్లి నరేష్, సీనియర్ నాయకులు బాదర్ల లాలాక్షుడు నాయుడు, పుప్పాల నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు రాయపూడి వేణుగోపాల్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. ఈరోజు ప్రధానంగా అయినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ మోపిదేవి మండలం ఈ వార్పు దగ్గర ఉన్నటువంటి మరి బీసీ బాలుర వసతి గృహం అంటే ఎక్కువగా ఇక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ తీర ప్రాంత గ్రామానికి చెందినటువంటి పిల్లలే ఈ యొక్క హాస్టల్లో ఎక్కువగా ఉంటారు. గత వారం రోజుల క్రితం మేము ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం కూడా చేయటం జరిగింది. మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఏదైతే క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ నూతన ప్రభుత్వంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కార మార్గం వైపు తీసుకెళ్లేటువంటి భాగంగా మేము ఈ పరిశీలన కార్యక్రమంలో కొన్ని సమస్యలను ఇక్కడ గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ దాదాపుగా ఒక ఇన్వర్టర్ అనేది ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వలన దానికి ఒక కనెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పిల్లలు భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి రేకుల షెడ్ని వేయించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పిల్లలు వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే నుంచున్నామో ఈ యొక్క హాల్లో కూర్చుని చదువుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ వలన ఒక 2 ఫ్యాన్లు కాలిపోవడం జరిగింది. దానిలో భాగంగానే ఉడతాభక్తిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఉందో ఆయన యొక్క స్ఫూర్తితో మరి జనసేన పార్టీ తరఫున నా వంతుగా ఈ యొక్క వసతి గృహానికి మరి 2 ఫ్యాన్లని బహూకరించడం జరిగింది. నేను ఈ మీడియా ద్వారా నేను దాతలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వసతి గృహాలని వాటి యొక్క పరిస్థితుల్ని గమనించి ఉడతాభక్తితో మీరు కూడా ముందుకు రండి. ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అప్పులతో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవడం కోసం ఇవాళ మన వంతు సహకారం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక నేపథ్యంలో మరి ఏదైతే మరి ఇక్కడ దాతలు ఇచ్చేటువంటి సహకారం వలన ఈ యొక్క బీసీ వర్గాలకు చెందినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. కాబట్టి దాతలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా స్పందించండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వసతి గృహాల్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహానికి రేకుల షెడ్ అవసరమై ఉంది, ప్రభుత్వం ఇన్వర్టర్ ఇచ్చింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీ యొక్క సహకారం కూడా అందించాలి. అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారికి కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా స్పందించి తప్పకుండా చేద్దామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. బుద్ధప్రసాద్ గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాల్లో కూడా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క వసతి గృహంలో ఉన్నటువంటి వార్డెన్ లంకేశ్వరరావు గారు మరి పిల్లల్ని సక్రమంగా ఆయన చూసుకోవటం అనేది కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆయన అనుభవం కలిగినటువంటి వార్డెన్ కాబట్టి గతంలో కూడా మేము అటు సొర్లగుంది ఆ ఏరియాలో కూడా చూడటం జరిగింది. కాబట్టి మంచి స్నేహభావంతో విద్యార్థులతో ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి భోజన సదుపాయం కూడా బాగుండే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దాతలు ముందుకు రండి. ఈ పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకి మీ సహకారాన్ని అందించాలని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం.